ఫ్రెండ్స్ ఆ దెబ్బకి పడిపోయిన పవన్, తివర్ షాక్‌లో నాయకులు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా అసల పవన్ కళ్యాణ్‌కి పవన్ కళ్యాణ్‌కి ఏమి దెబ్బ తగిలింది? ఎందుకు పడిపోయారు? అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా పూర్తిగా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురంలో చాలా గ్రాండ్‌గా జరిగాయి. అయితే ఇది పార్టీ కార్యకర్తలు, నేతలకు కొత్త జోష్ తీసుకొచ్చేలా చేస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గిందనే విధంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మీటింగ్ పవన్ ఇమేజ్‌ని కూడా డౌన్ చేసిందనే విధంగా చాలామంది విశ్లేషకులు తెలియజేస్తున్నారట. పవన్ స్పీచ్ చాలా ఆవేశంగా ఉన్నది. కానీ ఎన్నో అనవసరపు మాటలు, ప్రస్థానాలు తీసుకొచ్చారనే విధంగా తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి తాను గట్టి మద్దతుదారుడని చెప్పాలనుకున్నారా? లేకపోతే జాతీయ రాజకీయాలలో వెళ్ళాలనుకుంటున్నారనే విషయాలను ఇలా చెప్పినట్టుగా కనిపిస్తుందట. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఒక వీడియోని విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ 12 ఏళ్ల రాజకీయ ప్రస్తావాన్ని కూడా ఒక్క మాటలో చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక నాయకుడు నిజాయితీగా తన గురించి తాను చెప్పే విషయాలపైన కూడా పవన్ పొంతన లేకుండా మాట్లాడుతున్నారంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మాట్లాడారు. తాను ఎక్కడ పుట్టాను అనే విషయం పైన కూడా ఆయన ఎన్నో ఊళ్ళ పేర్లు చెబుతూను ఉన్నారని, ఎక్కడ చదివారనే విషయం పైన కూడా ఎన్నో విషయాలు చెబుతున్నారని, గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వీడియోలతో సహా సాక్షిగా చూపిస్తున్న ఆయన గుర్తు చేశారు. అయితే పవన్ కళ్యాణ్‌కి కులం, మతం లేదని చెబుతూ ఉంటారు. కానీ కాపులు తనకు ఓటు వేయలేదని అడుగుతూ ఉంటారు. తాను బాప్టిజం తీసుకున్నానని చెప్పి మైనారిటీలు, క్రిస్టియన్‌లు ఓట్లు వేయించుకొని కొన్ని ఎన్నికలలో గెలిచిన తర్వాత సనాతనాన్ని మారడంపై కూడా ఘాటుగానే విమర్శించారు. ఏపీలో ప్రజలకు మతోన్మాది లేదు. కాబట్టే శాంతియుతంగా ఉన్నారు అంటూ తెలిపారు. అసలు జనసేన పార్టీకి ఎలాంటి సిద్ధాంతం ఉంది అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలా ఇవే కాకుండా చాలా విషయాలను కూడా మాజీ ఐఏఎస్ అధికారి అడిగారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారుతున్నది. కానీ పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్‌లో అనేక మంది నుంచి విమర్శలు అందుకుంటూనే ఉన్నారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.